అవాంఛిత రోమాలకి ట్రీట్మెంట్ ఏంటి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ హాస్పిటల్లో అన్ని రకాల కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాను. అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ చాలా మందికి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళకి ఫస్ట్ మనం కొన్ని రొటీన్ క్వశ్చన్స్ అడిగి కొన్ని టెస్టులు చేసి అండర్లైన్ ఏమైనా పీసీఓడి ఉందా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసి వాటిని కరెక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ అనేది లేజర్ హెయిర్ రిడక్షన్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ అన్వాంటెడ్ హెయిర్. క్రీమ్స్, టాబ్లెట్స్, ఆయింట్మెంట్స్తో అన్వాంటెడ్ హెయిర్ అనేది పోదు. సో ఎవరైనా వాడుతున్నా కూడా అవన్నీ స్టాప్ చేసేసేయండి. లేజర్తో మనం చేసేది పర్మనెంట్ రిడక్షన్, రిమూవల్ కాదు. చాలామంది డాక్టర్స్ దగ్గర కాకుండా సెలూన్స్లో, పార్లర్స్లో లేజర్స్ చేసుకొని అది పర్మనెంట్ క్యూర్ అనుకొని చాలా ఇబ్బంది పడి కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు. ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది డర్మటాలజిస్టులు మాత్రమే చేయాలి. సో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న డాక్టర్ డర్మటాలజిస్టా కాదా చెక్ చేసుకోండి. అండ్ ట్రీట్మెంట్కి వాడే మెషిన్ చాలా ఇంపార్టెంట్. మంచి స్టాండర్డ్స్ ఉండే మెషిన్సే వాడాలి. చీప్ మెషిన్స్ వాడితే బర్న్స్ అయిపోతుంది స్కిన్. అండ్ మనం చేసే ట్రీట్మెంట్ పర్మనెంట్ రిడక్షన్, రిమూవల్ కాదు. రిడక్షన్ అంటే ఏంటి అంటే మీకు ఎన్ని హెయిర్ అయితే ఉన్నాయో 100, 200, 500 ఎన్ని అయితే ఉన్నాయో మనం ఎన్ని లేజర్ ట్రీట్మెంట్స్ చేసినా కూడా ఆ నంబర్ కౌంట్ అనేది మారదు. ఆ నంబర్ ఆఫ్ హెయిర్స్ యొక్క థిక్నెస్, లెంగ్త్ గ్రాడ్యువల్గా తగ్గుతూ పోతూ ఉంటుంది. సో ఈ రెగ్యులర్ సెషన్స్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ సెషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ హెయిర్ థిక్నెస్ ఉండేవాళ్ళు 6 monthsకి ఒకసారి, చాలా తక్కువ హెయిర్ థిక్నెస్ ఉండేవాళ్ళు ఇయర్లీ వన్స్ మెయింటెనెన్స్ అనేది లైఫ్ లాంగ్ చేసుకుంటూనే ఉండాలి. దీంతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ మ్యాండేటరీ. బరువు పెరిగిపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా, జంక్ ఫుడ్స్ ఎక్కువ తిన్నా మళ్ళీ ఈ హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అవగాహన అందరూ కలిగి లేజర్ హెయిర్ రిడక్షన్ ఇస్ ద సేఫెస్ట్ అండ్ మోస్ట్ యాక్యురేట్ ట్రీట్మెంట్ ఫర్ అన్వాంటెడ్ హెయిర్. ఇది డర్మటాలజిస్టుల దగ్గర మాత్రమే చేసుకోండి. థ్యాంక్ యూ.